పవన్ కళ్యాణ్ మళ్లీ పంచ్ డైలాగులు మొదలుపెట్టాడు. దబాంగ్ రీమేక్ తో దుమ్ము రేపుతానంటున్నాడు. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది. మరి తెలుగు దబాంగ్ కనిపిస్తుందా, హిందీ గబ్బర్ సింగ్ అనిపిస్తుందా? నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉందంటూ ఫస్ట్ లుక్ లోనే ఫ్యాన్స్ ని ఫ్లాగ్ చేసేశాడు పవన్ కళ్యాణ్. ఇదిగో అదిగో అంటూ ఊరించిన గబ్బర్ సింగ్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా పవర్ డైలాగులు విసిరి ఫ్యాన్స్ కు పండగ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు పవర్ స్టార్. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఇది జస్ట్ ట్రైలరే, అసలు సినిమా ఇంకా బాకీ ఉంది. అంటే గబ్బర్ సింగ్ మొత్తం ఇలాంటి పంచ్ డైలాగ్స్ ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే టీజర్ డైలాగ్ ఇలా ఉంటే హీరో ఇంట్రడక్షన్ ఇంకెలా ఉంటుందోనన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. చూస్తుంటే గబ్బర్ సింగ్ ఒరిజినల్ వర్షన్ దబాంగ్ ను మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. దబాంగ్ తో బాలీవుడ్ లో కలెక్షన్లు మోత మోగించాడు సల్మాన్ ఖాన్. చుల్బుల్ పాండే ఉరఫ్ రాబిన్ హుడ్ పాండే అంటూ మాస్ పోలీస్ గా ఎంటర్టైన్ చేశాడు. సల్మాన్ ఎనర్జెటిక్ యాక్షన్ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ మోత మోగింది. 30 కోట్లతో తీసిన దబాంగ్ 213 కోట్ల రూపాయలు రాబట్టి రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. రాబిన్ హుడ్ పాండే దబాంగ్ విజయంలో డైలాగ్స్ దే మేజర్ క్రెడిట్. అదిరిపోయే పంచ్ డైలాగ్స్ ను ఎవడైతే నాకేంటి అన్నట్లు కనిపించే బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ మేనరిజం లో సల్మాన్ చెప్పిన తీరు ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఒక ముక్కలో చెప్పాలంటే దబాంగ్ లో సల్మాన్ ను చూస్తే ఫ్లాట్, మాట్లాడితే నాటే. हम तुम में इतने छेद करेंगे कि कंफ्यूज हो जाओगे कि सांस कहां से ले और बातें कहां से. अभी तक सबको नहलाया है, अब सबको धोऊंगा. అందుకే ఒరిజినాలిటీ చెడిపోకుండా జాగ్రత్త పడ్డ పవర్ స్టార్ సల్మాన్ స్టైల్ కి తగ్గట్టు తన్ని మార్చుకున్నట్లు కనిపిస్తున్నాడు. కాస్త బాడీని పికప్ చేసి ఎక్కువగా స్టైల్ మేనరిజమ్స్ మీదే దృష్టి పెట్టాడు. టోటల్ గా చెప్పాలంటే గబ్బర్ గా అదరగొట్టేందుకు స్పెషల్ కేర్ తీసుకున్నాడు పవన్. గబ్బర్ సింగ్ రచ్చ చేయటం ఖాయమని డైరెక్టర్ హరీష్ శంకర్ ముందు నుంచే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ అదిరిపోయింది. గబ్బర్ సింగ్ ఎలాగో మాసే కాబట్టి డైలాగ్స్ పరంగా ఊర స్టైల్లో రెచ్చిపోయాడు. సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోండంటూ అభిమానుల్ని ఊరిస్తున్నాడు హరీష్. ఇందులో పవన్ ను పవర్ఫుల్ పోలీస్ గెటప్ లో చూపిస్తున్న హరీష్ గబ్బర్ సింగ్ తో తెలుగులో కొత్త ట్రెండ్ సృష్టిస్తానంటున్నాడు. ఏవో 1-2 సినిమాలు తప్పితే తెలుగులో టాప్ హీరోలు ఎవ్వరికి పోలీస్ గెటప్ అచ్చిరాలేదు. పంచ్ డైలాగ్స్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా అవి పెద్ద సందడి చేయలేకపోయాయి. అందుకే గబ్బర్ సింగ్ ను ఎలాగైనా హిట్ చేసి పవన్ కు బ్రేక్ ఇవ్వడమే కాదు, టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది.